1/8/2024 రాత్రి మేడపి యూనియన్ బ్యాంకు నందు ఒక ఆడ వ్యక్తి మరియు ఒక మగ వ్యక్తి షట్టర్ తాళాలు పగలగొట్టి బ్యాంకులోనికి ప్రవేశించి బ్యాంకు స్ట్రాంగ్ రూమ్ తాళాలు తీయుటకు ప్రయత్నం చేసి విఫలమై సీసీ కెమెరాలు నమోదు కాగా బ్యాంకు మేనేజర్ జూటూరి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు త్రిపురాంతకం పోలీస్ స్టేషన్ ఎస్ఐ వి సాంబయ్య దొంగతనం ప్రయత్నం కేసు నమోదు చేయడం జరిగింది. తదుపరి ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ గారు ఆదేశాల మేరకు త్రిపురాంతకం సిఐ గారు సూచనల మేరకు ఎస్ఐ మరియు వారి సిబ్బంది దర్యాప్తు చేసి ఈరోజు అనగా 16/8/2024 మధ్యాహ్నం 12 గంటల సమయంలో అన్నసముద్రం మెట్ట వద్ద ఎస్ఐ గారు ఈ కేసులో పై తెలిపిన ముద్దాయిలను గుర్తించి అరెస్టు చేసి వారి వద్ద నుండి నేరం చేయుటకు ప్రయత్నం చేసిన సందర్భంలో ఉపయోగించిన వస్తువులు మరియు ఆటోను సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా త్రిపురాంతకం సిఐ ఎస్ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో సదరు అరెస్టుపై ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. యువత డబ్బు ఆశతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా జాగ్రత్త వహించాలని, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలపడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో త్రిపురాంతకం ఎస్ఐ వి సాంబయ్య మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. మన మేడపిలో ఉన్నటువంటి యూనియన్ బ్యాంక్లో ఒక థెఫ్ట్ అటెంప్ట్ చేయడం జరిగింది. అక్కడికి కంచర్ల వెంకటరమణ, జంగట్ చిన్నీలు అని చెప్పనేసి ఇద్దరు రావడం జరిగింది. ఇందులో ఈ కంచర్ల వెంకటరమణ అనే ఆమె నేటివ్ ఆఫ్ కొత్తన్న సంవత్సరం ఇదే త్రిపురాంతకం మండలం. ఈమెకి ఆ బ్యాంక్లో ఆసరా గ్రూప్లో బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది. ఈమె ఫ్రీక్వెంట్గా అక్కడికి వస్తూ పోతూ బ్యాంక్ పరిస్థితులను కూడా గమనించడం జరిగింది. ఆమె కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఈ బ్యాంక్ ఊరు బయట ఉంది, దీనికి సరిగా సెక్యూరిటీ లేదు, అలాగే నైట్ టైం కూడా గార్డ్ ఎవరు ఉంటారని చెప్పేసి ఆమె పరిశీలించి ఎక్కడైతే ఈమె గుంటూరులో ఆదర్శ నగర్లో ఉంటుందో ఈమె అక్కడ ఫ్రీక్వెంట్గా మిర్చి ఆటలోకి పనులు వెళ్తుండేది. వాళ్ళ ఇంటి సరౌండింగ్స్లో ఉన్నటువంటి జంగట్ సునీల్ అని చెప్పి అనేసి అతన్ని వెంటబెట్టుకొని మీరు ఒక ఆటోలో ఇక్కడికి వచ్చి 1వ తారీఖు నైట్ దొంగతనం చేయడం జరిగింది. అయితే ఇది చేసిన తర్వాత వీళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన క్రమంలో ఇవాళ మళ్ళీ అక్కడ పరిస్థితులు ఏంటి, మన గురించి ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారా లేదా ఏంటి తెలుసుకుందామని చెప్పనేసి మళ్ళీ ఇవాళ రావడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళని చేయడం జరిగింది. కాబట్టి మీ అందరికీ చెప్పేది కూడా ఏంటంటే బయట పబ్లిక్కి మీరు ఈజీ మనీకి అలవాటు పడద్దని, ఇట్లాంటి తప్పులు చేసి మీరు ఇబ్బందుల్లో పడద్దని చెప్పనేసి మేము కోరుచున్నాము. ఇలా దొంగతనాలు చేసి పట్టుబడి జైలుకి వెళ్తే మీ కుటుంబాలు ఇబ్బంది పడతాయి తప్ప మీరు దాంట్లో లబ్ధి పొందేది ఉండదు. కాబట్టి ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళకుండా ఉండాలని చెప్పనేసి కోరుచున్నాము. వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము, ఫర్దర్గా ఫాలో అవుతాం.